హాయ్ ఫ్రెండ్స్, తన కారు ఎక్కిన కల్పనని రోహిణి పార్లర్కి తీసుకువెళ్ళిన బాలు. ఇంతకు ఏం జరిగింది? అసలు కల్పన కెనడా వెళ్ళిపోయింది కదా, మరి బాలు కారు ఎక్కడం ఏంటి? మరి అలా ఎక్కిన కల్పనను రోహిణి పార్లర్కి బాలు తీసుకువెళ్ళడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తానికైతే బాలు మీనాకి స్కూటీ కొనిపెట్టాలని అనుకుంటాడు. తన దగ్గర డబ్బులు తక్కువ ఉండడంతో ఈఎంఐ పద్ధతిలో కొందామని తీరా మోసి చూడడానికి అక్కడికి వెళ్తే అతను ఏకంగా అడ్వాన్స్ మరొక 10,000 పే చేయమని చెప్పనేసరికి బాలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక రాజేష్తో తన బాధను చెప్పుకుంటూ ఉండగా ఒక్కసారి హెల్ప్ చేయమని అడిగిన పెద్ద ఆయన కాస్త మళ్ళీ వస్తాడు. ఏంటి మళ్ళీ వచ్చారు? నా వల్ల కాదు, నేనేమి రౌడీని కాదు, మీరు వచ్చి బెదిరించడానికి అనగానే అది కాదు బాబు, నా కూతురు పెళ్ళి ఉంది, ఆ ఇల్లు నమ్మితేనే నా కూతురి పెళ్లి చేయగలను, అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, వాళ్ళు ఇల్లు ఖాళీ చేయడం లేదు, నీ మీద నమ్మకంతో వచ్చాను అని చెప్పనేసరికి ఇంకా బాలు కూతురు అనగానే కొంచెం కరిగిపోతాడు. ఎందుకంటే ఒక తండ్రి కూతురి పెళ్లి కోసం ఎంతలా కష్టపడతాడో బాలుకి బాగా తెలుసు. అందుకోసమని సరే అని వెళ్తాడు. రాజేష్ వద్దని చెప్తున్నా కానీ పాపం ఆడపిల్లరా అనుకుంటూ వెళ్తాడు. వెళ్ళి వాళ్ళతో గొడవపడి మొత్తానికైతే ఆ రౌడీలందరినీ కూడా బయటికి లాక్కొచ్చి బయట పడేస్తాడు. బయట పడేసిన తర్వాత ఆ డబ్బులతో స్కూటీ కాస్త తీసుకొచ్చేసరికి ప్రభావతి గొడవ చేసినా కానీ బాలు నోరు ఎలా మూయించాలో బాలుకు తెలుసు కదా, అలా నోరు మూయిస్తాడు. అతను కూడా ఇంటికొచ్చి మరీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ మీరంతా పెళ్ళికి రావాలని పెళ్లి శుభలేఖ కూడా ఇస్తాడు ఆ పెద్ద ఆయన. జరిగింది విషయం తెలుసుకున్న తర్వాత ప్రభావతితో పాటు అందరూ కూడా ఒక్క క్షణం షాక్ అవుతారు. బాలు ఎప్పట్లాగే ఇంకా మీనా స్కూటీకి నేర్పుతూ అప్పుడప్పుడు ఇంటికొచ్చి మీనాకు నేర్పుతాడు. సుమారు ఒక వారం రోజులు అలాగే మీనాకు స్కూటీ నేర్పించిన తర్వాత ఇంకా తర్వాత నుంచి మీనా ఆన్లైన్లో ఎవరైనా ఫ్లవర్స్ కావాలితే ఆర్డర్ చేయమని ఫోన్ నెంబర్ కాస్త ఇచ్చేసరికి ఎవరికైనా కావాలితే ఆర్డర్ చేయమని చెప్తారు. ఇంకా మీనా ఇచ్చే దాని మీద ఒక 10-20 రూపాయలు మాత్రమే ఎక్కువ వేసుకుని పువ్వులు ఇచ్చేస్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, మేము అంతవరకు వెళ్ళి పువ్వులు తెచ్చుకోవాలన్నా మాకు పెట్రోల్కి అవుతుంది, పైగా ఎండలో ఉండడం వల్ల ఫ్రెష్గా కూడా ఉండవు, నువ్వు తెచ్చిన పువ్వులు చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి, చాలా థ్యాంక్స్ అమ్మా, ఎవరికైనా కావాలంటే చెప్తాను అంటూ చుట్టుపక్కల వాళ్ళకి అలా ఆడవాళ్ళు చెప్పడంతో మీనా ఒక వీధిలో ఒక లైన్కి వెళ్ళిందంటే వరుసగా అందరూ మాకివ్వండి అంటూ తీసుకుంటారు. చాలా హ్యాపీగా బిజినెస్ బాగా రన్ అవుతుంది. ఇంకా బాలు కూడా ఇలాగే ఈ పని చేస్తూ ఉండగా ఒక రోజైతే కెనడా నుంచి కల్పన వస్తుంది. కల్పన రావడానికి ముందే మనోజ్కి ఎలా అయినా సరే ఇంకా కొంచెం అమౌంట్ని పర్సనల్ లోన్ తీసుకుని అది క్లియర్ చేసేసి ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటుంది రోహిణి. అయితే తీసుకునేసరికి తన సర్టిఫికెట్స్ అన్నీ పెట్టి లోన్ తీసుకుని మనోజ్ని ఎలా అయినా కెనడా పంపించి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయాలన్న ఆలోచనతో ముందైతే పాస్పోర్ట్కి అప్లై చేయి మనోజ్ అని చెప్పి మనోజ్ని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర తీసుకువెళ్తుంది. అలా తీసుకువెళ్ళినప్పుడు మనోజు పాకెట్లోంచి వ్యాలెట్ ఉంటుంది కదా, వ్యాలెట్లోంచి కల్పన ఫోటో కాస్త కింద పడిపోతుంది. ఎవరి అమ్మాయి అని చెప్పనేసరికి తన కల్పన అని చెప్పనగానే తన ఫోటో నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు, ఇంకా తనని మర్చిపోలేదా అని చెప్పనగానే మర్చిపోలేదు అన్నందుకు కాదు, తన మీద కోపంతో గుర్తొచ్చినప్పుడల్లా దాన్ని చూస్తూ నా బ్రతుకు ఇలా ఉండడానికి కారణం ఇదే అని కోపాన్ని పెంచుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏది ఇలాగివ్వి నేను చూస్తాను అనగానే నీకెందుకు అనగానే ఏమో ఎప్పుడైనా నాకు కంటి ముందుకు వస్తే అని చెప్పనేసరికి అది ఎప్పుడో ఆ డబ్బులు ఎట్టుకెళ్ళిపోయి కెనడాలో సెటిల్ అయిపోయింది, నీకెక్కడ కనిపిస్తుంది అని చెప్పనేసరికి ఎప్పటికైనా కనిపిస్తుందేమో, ఫోటో నా దగ్గర ఉంటే ఏం పోతుంది అని చెప్పి ఇంకా రోహిణి కాస్త పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తన ఫోన్లో ఫోటో తీసుకుంటుంది.
తీసుకున్న తర్వాత పాస్పోర్ట్కి ఆల్రెడీ అప్లై చేసి, సరే మనోజ్ నువ్వు ఇంటికెళ్ళు, నాకు పార్లర్లో వర్క్ ఉంది, పర్మిషన్ చెప్పి వచ్చాను అనగాని సరే అని మనోజ్ ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా బాలు ఎవరినో ఎయిర్పోర్ట్ దగ్గరికి ట్రిప్కి తీసుకువెళ్ళి తిరిగి వస్తూ ఉండేసరికి ఇంకా కల్పన కనబడడంతో కల్పన ట్రిప్ అడిగేసరికి తీసుకొస్తాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం అని చెప్పాను కానీ, కెనడా నుంచి ఇప్పుడే వస్తున్నాను అని చెప్పాను కానీ, అవునా ఇక్కడ మీకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా మేడం అని చెప్పనేసరికి, మా అమ్మ వాళ్ళు ఉన్నారు, అందుకే చూడడానికి వస్తున్నాను అనగాని, పోనీలే మేడం కెనడాలో బాగానే సెటిల్ అయినట్టున్నారు అని చెప్పాను కానీ, అవును బాగానే సెటిల్ అయ్యాను, ఇక్కడ ఏదైనా మంచి బ్యూటీ పార్లర్ ఉంటే బ్యూటీ పార్లర్కి తీసుకువెళ్ళండి అని చెప్పనేసరికి, సరే మేడం మాకు తెలిసిన వాళ్ళ బ్యూటీ పార్లర్ ఉంది, మా రిలేటివ్సే, ఆ బ్యూటీ పార్లర్ దగ్గరికి తీసుకువెళ్తాను, చాలా పెద్దది, చాలా బాగా చేస్తారు అని చెప్పనేసరికి సరే అని ఇంకా కల్పన కాస్త కరెక్ట్గా రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గరికి తీసుకువెళ్ళేసరికి కల్పన పైకి వెళ్తుంది, బాలు కాస్త వెళ్ళిపోయేసరికి కల్పన వచ్చేసరికి రోహిణి ఉండదు. కరెక్ట్గా కల్పన అప్పుడే వచ్చి ట్రీట్మెంట్ అంటే తను చేయించుకుంటూ ఉండగా అప్పుడు రోహిణి వస్తుంది. రోహిణి కల్పనకి ఎవరు చేస్తారంటే విద్య చేస్తూ ఉంటుంది. ఎవరు కస్టమరా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి సైడ్ నుంచి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. సైడ్ నుంచి చూసే ఎవరు ఈవిడ, నేను చూసినట్టుంది అని వెంటనే అప్పుడే కదా ఫోటో తీసింది, సో ఫోటో తీసి ఓపెన్ చేసి చూసేసరికి ఈవిడ అని చెప్పనేసరికి అవును తన ఫోటో నీ దగ్గర ఎలా ఉంది అని చెప్పాను కానీ అదంతా తర్వాత చెప్తాను, ముందు తన కళ్ళకు అవి పెట్టు, కీరదోసకాయ పెట్టు అని చెప్పాను కానీ సరే అని పక్కకి తీసుకెళ్ళి ఏ విషయం మొత్తం చెప్తుంది. అవునా ఇదేనా అని చెప్పాను కానీ అవును నువ్వు ఇక్కడే ఉండి చూస్తూ ఉండు, నేను వెళ్ళి మనోజ్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాను అనేసరికి సరేనని మనోజ్కి ఫోన్ చేస్తుంది. హలో మనోజ్ ఎక్కడున్నావు అనగాని ఇంటికి వెళ్తున్నాను అనేసరికి అర్జెంటుగా పార్లర్ దగ్గరికి రా, కల్పనే అనుకుంటా కెనడా నుంచి వచ్చింది, మా పార్లర్లోనే ఉంది అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు రోహిణి అని చెప్పనేసరికి నిజం మాట్లాడుతున్నాను మనోజ్ తొందరగా రా అని చెప్పాను కానీ సరేనని చెప్పి ఇంకా మనోజ్ కాస్త బయలుదేరి వస్తాడు. వచ్చేసరికి మొహానికి మాస్క్ అది పెట్టి కరెక్ట్గా మొహం అంతా క్లీన్ చేసి కళ్ళకున్న కీరదోసకాయ తీసి మేడం చూసుకోండి అనేసరికి ఎదురుగుండా ఉన్న అద్దంలో చూసేసరికి వెనకాల మనోజ్ రోహిణి నిలబడతారు. రోహిణి అంటే ఎవరో తెలియదు కాబట్టి మనోజ్ నిలబడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి లేచి నిలబడిపోతుంది. మనోజ్ నువ్వా అని చెప్పాను కానీ నన్ను ఎంతలా నమ్మక ద్రోహం చేసి మోసం చేసి వెళ్ళిపోతావని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నావే, ఎక్కడికి వెళ్తున్నావు, నేనెవరనుకుంటున్నావు, మనోజ్ భార్యని, నువ్వు తీసుకువెళ్ళిన 40 లక్షలకి ఇప్పటికీ నా భర్త మాటలు పడుతూనే ఉన్నాడు, 40 లక్షలు మింగినోడా అంటూ మాటలు పడుతూనే ఉన్నాడు నీ వల్ల, ఇప్పటికీ ఏ ఉద్యోగం లేక డబ్బులు లేక ఎన్నో అగచాట్లు పడుతున్నాడు, ఎక్కడున్నాయే నా భర్త నుంచి కొట్టేసిన 40 లక్షలు అని చెప్పనేసరికి లేవు బిజినెస్లో పెట్టేశాను అనగాని ఎవరి సొమ్ము ఎవరి కోసమని బిజినెస్లో పెట్టేస్తావే, ఏదో నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ములాగా బిజినెస్లో పెట్టేశాను అంటూ అంత ధైర్యంగా చెప్తున్నావు, అవి మా మావయ్య గారు 30 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బులు అయ్యి మీ నాన్నో మీ మామయ్యో మీ అంకులో సంపాదించి నీ చేతిలో పెట్టినట్టుగా బిజినెస్లో పెట్టాను అని చెప్తావేంటి, సర్లే బిజినెస్లో పెడితే పెట్టుకున్నావు, ఆ డబ్బులంతా తీసే ఉంటావు కదా, సుమారు 3 నెలలు అయింది కాబట్టి ఖచ్చితంగా తీసే ఉంటావు, ఆ డబ్బులు ఎక్కడున్నాయి అని చెప్పనేసరికి అది అని చెప్పాను కానీ చెప్పవే అని కానీ బ్యాంకులో ఉన్నాయి అని చెప్పనేసరికి నాకు ఇవ్వాల్సిన 40 లక్షలు ఇస్తావా లేక డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కే వెళ్దామా, ఆల్రెడీ బయట పోలీసులు ఉన్నారు, ఫోన్ చేసి రమ్మని చెప్పాను అని చెప్పనేసరికి వద్దు పోలీస్ స్టేషన్కి వద్దు అనగానే ఆయన మనోజ్ నన్ను ప్రేమించావు కదా బేబీ, నన్ను ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా అని చెప్పనేసరికి చెంప చెల్లు అనిపిస్తాను, ప్రేమించింది నా భర్త నువ్వు కాదు కదా, నా భర్త అమాయకుడు కాబట్టే నిన్ను ప్రేమించి నీ చేతిలో మోసపోయి 40 లక్షలు నువ్వు తీసుకువెళ్ళిపోతున్నా తెలుసుకోలేకపోయాడు, కానీ నేను అంత అమాయకురాలనైతే కాదు, ఎక్కడున్నాయో తీసిస్తే బాగుంటుంది, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే తర్వాత నీ ఇష్టం, మాకు 40 లక్షల్లో ఎంత తగ్గినా మా డబ్బు మాకు వచ్చే వరకు మాత్రం అస్సలు ఊరుకోము అని చెప్పనేసరికి వెంటనే ఇంకా
నువ్వు మాట్లాడలేదు కదా, సరే పోలీస్ అని చెప్పాను. కానీ పోలీసులు కాస్త లోపలికి వస్తారు. ఇంకా రోహిణిని అరెస్ట్ చేసి మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను. కానీ సరేనండి అని వెనకాల వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. నా భర్త ఇలా 40 లక్షల రూపాయలు మోసం చేసి జాయింట్ అకౌంట్లోంచి తన పర్సనల్ అకౌంట్లోకి తను పేమెంట్ని మూవ్ చేసింది, దానికి సాక్ష్యం ఇదిగోండి అని చెప్పి పూర్తి సాక్ష్యాధారాలన్నీ చూపించేసరికి సరే అని ఇంకా ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఇంకా రోహిణి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. కల్పన మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇమ్మని చెప్పండి ఇన్స్పెక్టర్, మా 40 లక్షలు అవి మా మామయ్య గారు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఇవ్వమనండి అని చెప్పనేసరికి మీ ఇంటి నుంచి మీ ఇద్దరు కాకుండా మరొక వ్యక్తి కావాలి అనగానే వెంటనే ఇంకా లాయర్ కూడా వచ్చి మాట్లాడతాడు. లాయర్ కూడా వచ్చి మాట్లాడిన తర్వాత, మేడం తప్పదు మేడం, మీరు తీసుకున్న 40 లక్షలు ఇవ్వాల్సిందే, వాళ్ళ దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు ఏం చేసినా కానీ అడ్డుకునే పరిస్థితి లేదు, మీరు ఇవ్వాల్సిందే మేడం అంటూ ఇంకా కల్పనని అడిగేసరికి కల్పన కాస్త చెక్ తీసి ఇదిగో నువ్వు ఇచ్చిన ముష్టి 40 లక్షలు అనగానే ఆ ముష్టి 40 లక్షలతోటే నువ్వు కొత్త వ్యాపారాన్ని సాధించావు, ఆ విషయం మర్చిపోవద్దు అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం రోహిణి అని చెప్పాను. కానీ ఈ డబ్బుల విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియకూడదు, అలా తెలిస్తే రేపన్న రోజున ఆ డబ్బు మొత్తం వాళ్ళకే ఇచ్చేయమంటారు కదా అని చెప్పాను. కానీ అంటే మా నాన్నకు చెప్పొద్దా అని చెప్పనేసరికి చెప్పకుండా ఉందాం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని చెప్పి ఇంకా రోహిణి ఇటు మనోజ్ ఇద్దరు కూడా అనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ఆ డబ్బు విషయం బయటపడకుండా రోహిణి మనోజ్ ఎలా మేనేజ్ చేస్తారో. మరి మనోజ్ తొత్తర నోటితో ఏమన్నా విషయాన్ని బయట పెడితే పాలు పసిగట్టేస్తాడు కదా. చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.